నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక దేవుడు నవ్వాడు. రచన తురగా జయశ్యామల గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆ రోజు ఏదో పర్వదినం. తెలుగునాట పర్వదినాలకు లోటు లేదు. వారానికి 2 రోజులు ఏదో ఒక పర్వదినంగా పరిగణిస్తూనే ఉంటారు. అలాగే తెలుగునాడులో ఏదో ఒక దేవుని గుడి లేని గ్రామం కానీ పట్టణం కానీ ఉండదు. వారంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడి పేరున ప్రత్యేకత కలిగి ఉంటుంది. శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, ఇలా ఏదో దేవుడి పేరుతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఆయా దేవుడు భక్తులతో గుడులు కిటకిటలాడుతుంటాయి ఆ రోజు. అలాగే ఆ రోజు గుడి భక్త జనసందోహంతో కిటకిటలాడిపోతుంది. పెద్ద చిన్న ముసలి ముతక హిప్పీలు ఓణీలు, వారు వీరు అని కాకుండా అందరూ ఉన్నారు. పైన ఫ్యాన్ తిరుగుతున్నా ఒక మనిషికి మరో మనిషికి ఆనుకుని నుంచోవటం వల్ల ఎవరికీ గాలి తగలటం లేదు. ఒక్క వాసన వేస్తుంది. ఆ గుళ్ళో చేరిన భక్తులందరూ అత్యంత భక్తిగా చేతులు జోడించి నిలబడ్డారు. గుళ్ళో పూజారి దేవుడి విగ్రహం ముందు నిలబడి సగం సగం మంత్రాలు మింగేస్తూ, మంత్రాల కంటే ఎక్కువగా తుప్పరులు రాలుస్తూ, మంత్రాలని లోపల గొనుక్కుంటున్నట్లు చదువుతూ ఉండి ఒక్కోచోట ఓం అంటూ పెద్దగా అరుస్తూ, అలవాటుగా ఎడంచేతో పుచ్చుకున్న పువ్వుల పళ్ళెంలోని పువ్వుల్లో ఒక్కొక్కటి తీసి దేవుడి పాదాల ముందు గిరాటు వేస్తున్నాడు. ఇంకా ఆ గుళ్ళో చేరిన భక్తుల్లో ఎవరూ భక్తిపూర్వకంగా దేవుడి పూజను తిలకించటం లేదు. అందరి చేతులు జోడించే ఉన్నాయి. కానీ ఎవరి దృష్టి దేవుడి మీద లేదు. అదేదో రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటున్నట్లు అన్ని కబుర్లు అక్కడే చెప్పుకుంటున్నారు. మళ్ళా దొరుకుతుందో లేదోనన్నట్లు. ఏమిటోనండి, ఏ ప్రభుత్వం ఉన్నా మనకు వచ్చే లాభమేమీ లేదు. ఒక గుమస్తా పక్కతనితో అంటున్నాడు. నిజమేనండి, ఎంతకు వాళ్ళ పదవులు వాళ్ళ లాభాలు చూసుకునేవాళ్లే కానీ పేద ప్రజానికాన్ని గమనించేవారెవరండి? ప్రజలకు కావాల్సిందేముందండి? కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, తలదాచుకోవటానికి కాస్తంత నీడ. అవే కరువైపోయాయి. ధరలు చూడండి ఎంత మండిపోతున్నాయో. మనమేం తింటాం? మన పిల్లలకేం పెడతాం? ఓఎన్జిఓ తన బాధ వెళ్ళబోసుకున్నాడు. ఓ కాలేజీ విద్యార్థి ఓ పక్క 2 చేతులు జోడించి దండం పెడుతూనే ఉండి ఏడంచేతో భుజాల వరకు పెరిగిన జులపాలను సవరించుకుంటూ ఆ చివరి ఆడవాళ్ల వరుసలో నుంచున్న ఓ కన్నె పిల్లకు తెగ ఫోజులు కొడుతున్నాడు. ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఇతనికేసి చూస్తూనే ఉంది. అతను తనకేసి చూసినప్పుడల్లా అనవసరంగా సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ భుజం మీద పొందికగా ఉన్న పమిటనే మళ్ళీ సవరించుకోసాగింది. ఓ పక్కగా చేరి పెళ్లి పందిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఏమిటో గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వర్ధనమ్మ, విశాలాక్షి. ఏమిటి వదిన గారు విశేషాలు? ఈ మధ్య మనం కలుసుకుని చాలా రోజులైనట్లుంది అంది విశాలాక్షి వర్ధనమ్మను చూడగానే. అవును వదిన గారు, 2 నెలల పైనే అయినట్లుంది. ఏది మధ్యన నేను ఇల్లు కదిలి చాలా రోజులైంది వర్ధనమ్మ సాగతీసుకుంటున్నట్లుగా చెప్పింది. అందుకే కాబోలు ఎక్కడా కనిపించటం లేదు. బాగా చిక్కిపోయారు. అవునండి, ఈ మధ్యన అసలు ఒంట్లో బాగుండటం లేదు. ఈ నడుంలో ఒకటే నొప్పి. అంతేకాదు నడుం దగ్గర నుంచి ఈ కాళ్ళు ఒకటే లాగటం అనుకోండి. కూర్చోలేను, నుంచోలేను, పడుకోలేను. బాధనంతా స్వరంలోనే మేళాయించి మరీ చెప్పింది వర్ధనమ్మ. అయ్యో, మన డాక్టర్కి చూపించుకుని మందులేమీ వాడటం లేదు? అతి సానుభూతి ఒలకబోసింది విశాలాక్షి. ఎందుకు వాడటం లేదు? మందులతోనే బ్రతుకుతున్నాము అనుకోండి. నాకే కాదు, ఇంటిల్లిపాది ఈ మధ్య అనారోగ్యాలతో బాధపడుతూనే ఉన్నారు. మా పెద్ద అబ్బాయికి ఎడం కాలి మీద ఏదో కంతిలా లేచింది. దానిని ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. రెండో వాడికి అన్నం తినగానే డొక్కలో విపరీతమైన నొప్పి అంటుంటే డాక్టర్కి చూపించాం. డాక్టర్ అల్సర్ అని చెప్పాడు. మా చిన్నమ్మ ఏదో ఆట ఆడుకుంటూ పడిపోయి మూతికి దెబ్బ తగిలించుకుంది. కింది పెదవి చిట్లిపోయి 2 పళ్ళు ఊడిపోయాయి. ఇక పెద్ద అమ్మాయి సరే డబుల్ టైఫాయిడ్తో తీసుకుని 2 రోజుల క్రితమే పత్యం తింది. వర్ధనమ్మ దండకమలా చదివేస్తుంటే విశాలాక్షి ఎందుకు అడిగానురా దేవుడా అనుకుంటూ తల తిప్పుకుంటే ఆ పక్కనే నుంచిన ఆవిడ వాళ్ళ సంభాషణ వింటున్న ఆమె వర్ధనమ్మకేసి కోపంగా చూసింది. ఏమండో ఈ సీతగారు, మీ అమ్మాయిని పెళ్లివారు వచ్చి చూసి వెళ్ళారటగా?
పూజారి దేవుడికి హారతి ఇస్తుంటే శ్రద్ధగా తిలకిస్తున్న సీతమ్మ వెనుక నుంచి పలకరింపుతో పాటు భుజం మీద చెయ్యి కూడా పడటంతో తల తిప్పి చూసింది. బాగా పరిచయం ఉన్న సుభద్రమ్మ. సీతమ్మ నవ్వుతూ, అవునండి, 4 రోజుల క్రితం చూసి వెళ్లారు అంది. ఏమన్నారు? కుతూహలంగా ప్రశ్నించింది సుభద్రమ్మ. ఏమంటారు, మామూలేగా. సీతమ్మ చెప్పటానికి 2 క్షణాలు తటపటాయిస్తున్నట్లుగా ఉండిపోయి, తర్వాత ఆ అమ్మాయి నచ్చిందన్నారు కానీ 10,000 కట్నం కావాలన్నారు. మేమే ఆలోచిస్తున్నాం అంది. 10,000 కట్నమేమిటండి? BA పాస్ అయ్యింది, చక్కగా ఉంటుంది, కళ్ళకద్దుకుని చేసుకోవచ్చు ఎవరైనా. అయినా ఈ పెళ్లి కొడుకులు మరీ పేట్రెక్కిపోయారులేండి. మార్కెట్లో రేట్లలాగే ఈ కట్నాల ధరలు కూడా రోజుకో రకంగా పెరిగిపోతున్నాయి. సుభద్రమ్మ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చేసింది. అవునండి, మరీ మంచి మర్యాద లేకుండా అడిగేస్తున్నారు. సరేలేండి, మీ అమ్మాయికి ఏమైనా కుదిరిందా? సీతమ్మ ఎదురడిగింది. ఎక్కడండి, మాకు ఇదే సమస్య అంటూ నవ్వేసింది సుభద్రమ్మ. నమస్కారం సార్. పక్కగా వినిపించేసరికి తల తిప్పి చూశారు లెక్చరర్ గారు. ఆయన క్లాస్ స్టూడెంట్. లెక్చరర్ గారు స్టూడెంట్ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి, ఏమోయ్, పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నావా అని అడిగారు. బాగానే చదువుతున్నాను సార్, కానీ ఆ పోయిటరీ నాకెంతకు అర్థం అవటం లేదండి నెమ్మదిగా చెప్పాడు ఆ విద్యార్థి. అందుకేనోయ్ ట్యూషన్ చెప్పించుకోమన్నాను, లేకుంటే పాస్ అవ్వటం కష్టం. మిల్టన్ పోయిటరీ అందరికీ అంత తేలికగా అర్థమవుదోయి అన్నారు లెక్చరర్ గారు ఓసారి కళ్ళజోడు సవరించుకుంటూ. ఆ విద్యార్థి ఇంకేమీ మాట్లాడలేదు. అతనికి తెలుసు ఆ మాట అంటారని. ఆయన సరిగ్గా ఏ నోట్సు చెప్పరు. కావాలనుకున్న వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి ట్యూషన్ చెప్పించుకుంటారు. అలా ఆయన దగ్గరకు ట్యూషన్కి వెళ్లే కుర్రాళ్ళు 25 మంది వరకు ఉన్నారు. ఆయన ఒక్క సబ్జెక్టుకి ఫీజు కూడా ఎక్కువే తీసుకుంటాడు. ఆ లెక్చరర్ గారికి తన దగ్గరికి ట్యూషన్కి రాని విద్యార్థులంటే కోపం. క్లాసులో లెసన్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పడు. అర్థం కాలేదు కదా అని ఏ విద్యార్థి అయినా ఆయన స్టాఫ్ రూమ్లో ఖాళీగా కూర్చుని కనిపిస్తే అడిగితే, ఇప్పుడు టైం లేదు, ఇంటికి రా అంటాడు. ఆ ఇంటికి రా అంటే నా దగ్గరకు ట్యూషన్కి రా అని అర్థం. ఆయన ధనదాహానికి తట్టుకోలేని విద్యార్థులు ఏవో అవస్థలు పడుతుంటారు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? అచ్చమ్మగారు నెత్తి మీద పంచకొంగు జారిపోతుంటే సరిచేసుకుంటూ అడిగారు. దేవుడికి హారతి పళ్ళెంలో వేద్దామని పంచకొంగును కట్టుకున్న 5 పైసల నాణాన్ని అతి జాగ్రత్తగా విప్పుకున్న బుచ్చమ్మగారు తలెత్తి చూశారు. తమ పక్కింటి అచ్చమ్మగారు. ఎంతసేపో ఎక్కడా? 10 నిమిషాలయ్యిందేమో. మీరు ఇప్పుడేనా రావటం? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. మా కోడలు ఆఫీసు నుంచి ఇప్పుడే వచ్చింది. నేను కొంచెం పెందరాడే బయలుదేరాను. మరీ చీకటి పెడితే ఇంటికి తిరిగి వెళ్ళటం కష్టం. పైగా గుళ్ళో రద్దీ కూడా పెరిగిపోతుంది. అవును, చీకటి పెడితే ఆ గతుకుల రోడ్డులో నడవటం కష్టం. వయసు పైబడిందిగా, చూపు కూడా సరిగా ఆనటం లేదు. అచ్చమ్మగారు 1 నిమిషం ఆగి బుచ్చమ్మగారి దగ్గరగా జరిగి, ఇదిగో ఈ విషయం విన్నారు? నెమ్మదిగా అడిగింది. ఏ విషయం? బుచ్చమ్మగారు అడిగారు. అదే వియ్యన్నగారి మరదల సంగతి. ఏమైంది? బుచ్చమ్మగారి మొహంలో కుతూహలం కనిపించలేదు. వియ్యన్నగారి మరదలు ఎవరో కులం కాని అతనితో వెళ్ళిపోయిందంట, ఇంట్లో చెప్పా పెట్టకుండా. బుగ్గలు నొక్కుకుంటూ మరీ చెప్పింది అచ్చమ్మగారు. అదేం బుద్ధి, నిక్షేపం లాంటి ఇంట్లో పుట్టి. అదేం బుద్ధి అంటే ఏముంది, ఒంట్లో పొగరు, కలికాలం ఇలా తగలబడిపోతుంది. ఒక మంచి లేదు, చెడు లేదు. అసలు మీకు ఈ విషయం తెలుసునేమో అనుకున్నాను. తెలియదన్నమాట. పోనీలేండి, ఈ విషయం నేను చెప్పినట్టు ఎక్కడా అనకండి. అచ్చమ్మగారు బుచ్చమ్మగారి చెవి దగ్గర గుసగుసగా అన్నారు. నాకింతకు ముందే తెలుసు. ఐరావతమ్మగారు పొద్దున మా ఇంటికి కాఫీ పొడం కోసం వచ్చినప్పుడే చెప్పారు. బుచ్చమ్మగారు గర్వంగా అన్నారు. ముందే తెలుసునన్నమాట. తలూపింది అచ్చమ్మగారు. తానే ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు మనసులో బాధపడుతూ. తమతో పాటే అయ్యగారు కూడా దేవుడి దర్శనం కోసం రావటం కోసం చూసిన గోవిందం చేతులు కట్టుకుని అయ్యగారికి అంత పక్కగా నిలబడ్డాడు. ఎప్పుడైనా అయ్యగారి కటాక్ష వీక్షణాలు తన మీద ప్రసరిస్తాయేమోనని. ఆ అయ్యగారు తన పక్కగా నించున్న గుమస్తా గోవిందాన్ని చూసి లోపల ఏవో శ్లోకాలు చదువుతున్నారు. మరో 2 నిమిషాలు గడిచాక అనుకోకుండా పక్కకు తిరిగి చూసి గోవిందాన్ని అప్పుడే చూసినట్టుగా చూశారు. దేవుడి వంక చూడటం మానేసి ఆ తరుణం కోసమే ఎదురు చూస్తున్న గోవిందం, నమస్కారం సార్ అన్నాడు అతి వినయంగా.
ఓహో గోవిందమా, నువ్వు కూడా వచ్చావటోయి అన్నారు అయ్యగారు. అక్కడికి గుడికి రావటానికి, దేవుణ్ణి చూడటానికి ఆయనకొక్కరికే హక్కు ఉన్నట్లు. అవునండి అతి వినయంగా అంటూ అనవసరంగా బుర్ర గోక్కున్నాడోసారి. అన్నట్లు గోవిందం, నీతో ఒక్క మాట చెప్పాలోయ్ అన్నారు మెల్లగా. చెప్పండి సార్, ఏం చెప్పినా చేయటానికి అప్పుడు సిద్ధపడినట్లుగా ఆదుర్తపడ్డాడు గోవిందం. ఏమి లేదోయ్, రేపు లేదు ఎల్లుండి మా చిన్నమ్మాయి బర్త్డే. రేపు ఏదో షాపింగ్ ఉందట. మా ఇంటావిడ నిన్ను రమ్మనివని చెప్పారు ఓసారి. ఈ మాటలు గోవిందానికి మాత్రమే వినిపించేటట్లు చెప్పారు అయ్యగారు. చిత్తం, తప్పకుండా వెడతానండి. పైకి నవ్వుతూ గంగిరెద్దులా తలూపేసిన గోవిందానికి గుండెల్లో రాయి పడింది. ఆ అమ్మగారి షాపింగ్ అంటే రోజంతా చేస్తారు. ఓ బండెడు సామాను కొంటారు. అవన్నీ గాడిదల మోస్తూ అమ్మగారు ఎటు తిరిగితే అటు తిరగాలి. లోపల దిగాలు పడిపోయి 2 చేతులు జోడించి నిలబడ్డాడు గోవిందం. మరి ఆ జోడింపు గర్భగుడిలో దేవుడినికో పక్కనే ఉన్న అయ్యగారికో తెలియదు. వరుసలో అందరికీ కొంచెం దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు మీనాక్షమ్మ, కామాక్షమ్మ. మీ కోడలు కాపురానికి వచ్చిందట కదా మాటల్లో అడిగింది మీనాక్షమ్మ. ఇప్పుడేమిటి, చాలా రోజులే అయ్యింది అంది కామాక్షమ్మ. కోడలు వచ్చింది కదా, మీకంతా తీరికేననుకుంటాను. ఏదో విషయం రాబట్టాలనుకుంటున్నట్లుగా అడిగింది మీనాక్షమ్మ. ఏం తీరికలేండి, కోడలు వస్తే మాత్రం ఎవరి పనులు ఎవరికి తప్పుతాయి దీర్ఘం తీసింది కామాక్షమ్మ. ఆ దీర్ఘంలో తనకు కావాల్సిందేదో దొరికినట్లు చూస్తూ, మీ కోడలి పిల్లకి పని పాటలు వచ్చా, మీకు సహాయంగా ఉంటుందా అని అడిగింది మీనాక్షమ్మ. ఈ కాలం పిల్లల పని పాటలు ఎంతటివో మీకు తెలియందేముంది. అంతేలేండి, మా కోడలు చూడరాదు. చదువుకున్న పిల్లలు మాత్రం పనులు చేసుకోవటం లేదు. లేస్తూనే ఏవో పుస్తకాలు పెట్టుకుని చదువుతూ కూర్చుంటుంది, ఒక సమయం సందర్భం లేకుంటే పక్కింటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కబుర్లు చెబుతుంది తప్ప ఇంట్లో నాకు ఒక్క పనికి ఆసరా లేదనుకోండి అంటూ మీనాక్షమ్మ దొరికిందే సందని కోడల మీద నేరాలు చెప్పుకుపోతుంది. హారతి కళ్ళకద్దుకోండమ్మా. పూజారి అరుస్తూ కర్పూరం వెలిగించిన హారతి పళ్ళెం అందరి దగ్గరకు తెస్తున్నాడు. ఎవరికి తోచిన చిల్లర డబ్బులు వారు ఆ పళ్ళెంలో వేసి 2 చేతులతో హారతి కళ్ళకద్దుకుంటున్నారు. ఆ పూజారి మీదకు, హారతి పళ్ళెం మీదకు ఒకరినొకరు తోసుకుంటూ హడావిడిగా పడిపోతూ, పర్వదినమని, ముక్తి మోక్షం కోసమని అక్కడికి చేరి ఒక్క క్షణం కూడా చిత్తశుద్ధితో దైవధ్యానం చేయలేని ఆ భక్త జనావళిని చూసి గర్భగుడిలోని దేవుడు నవ్వుకున్నాడు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.